హలో అండి, అమ్మమ్మ వాళ్ళ ఊరైతే వెళ్ళిపోయామని చెప్పాను కదండి ఇంతకుముందు వీడియోలో. సో మా మామ వాళ్ళు కోళ్ళ ఫామ్ కానీ చూపించాను కదా, మళ్ళీ బయట నుంచి ఇలాగా ఊరికే జస్ట్ అలా చూపిస్తున్నానండి ఎంత లెంత్ ఉంటుంది అనేసి. చాలా లెంత్ ఉంటుందండి, చాలా పెద్ద షెడ్ కూడా. ఒకేసారి 5000 కోళ్ళు అయితే వదులుతారంట. సో చాలా పెద్దదిగా ఉండాలి కదా, అవి ఫ్రీగా తిరగడానికి, ఫుడ్ తినడానికి అలాగా. సో నేనైతే అమ్మమ్మ వాళ్ళతో మామిడికాయలు కొద్దామనేసి వెళ్ళిపోయానండి. సో మీరు కానీ చూసి ఎంజాయ్ చేయండి ఈ వీడియోని. అమ్మమ్మ వాళ్ళైతే వెళ్తున్నారు కదా, అమ్మమ్మ అలాగే అమ్మ ఇద్దరు వెళ్తున్నారండి. నేనైతే మార్నింగ్ వెళ్ళేసి వచ్చేసాను, ఎందుకంటే మా బాబు అయితే నిద్రపోతున్నాడు. ఈ టైంలో వెళ్ళేసి వచ్చేద్దాము, లేదంటే మళ్ళీ ఏడిచినప్పుడు నేనైతే వెళ్ళలేను కదా ఎక్కడ. సో ఇంకా మార్నింగ్ నిద్రపోతున్నప్పుడు నేను ఆ టైంలో నేనైతే వచ్చేసానండి. సో నేనైతే కోళ్ళ ఫామ్ చూపిస్తున్నాను కదా, చాలా లెంత్ ఉంది మీరు చూస్తున్నట్లయితే. ఇంకా అమ్మ ఆల్రెడీ ముందు వెళ్తున్నారు, వాళ్ళనికి నేను కానీ వెళ్ళిపోయాను అనమాట వీడియో తీసుకుంటూ. విలేజ్లో ఉంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. కనీసం ఓన్ హౌస్ అయితే ఉండాలన్నమాట. ఎందుకంటే ఎప్పుడైనా సమ్మర్ హాలిడేస్ లేదంటే నార్మల్గా హాలిడేస్ వచ్చినప్పుడు, లేదంటే వీకెండ్స్ కానీ ఇలాగ వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. సో మేమైతే వచ్చేసాము, అమ్మ వాళ్ళు ఇక్కడ వచ్చేసారు కదా, మామిడికాయలు కొద్దామని చూస్తున్నాం అనమాట ఏ చెట్లో ఉందని. ఆల్రెడీ అమ్మమ్మ వాళ్ళు కోసి అమ్మేశారనమాట. మేము వస్తామని చెప్పి మాత్రమే ఏదో కొన్ని కాయలు అలా ఉంచారనమాట. అంటే ఆ అప్పటికి మేము వెళ్ళే టైంకి కొంచెం పెద్ద సైజు అవుతాయి కాబట్టి చిన్న చిన్న కాయలు అలానే ఉంచారు. మేము వెళ్ళేసరికి అయితే ఇంకా ఊరు పక్కనే ఉంటుంది కదండి తోట, అందువల్ల కాయలన్నీ కోసేస్తున్నారు పక్కన వాళ్ళంతా వచ్చి. ఈ చెట్లు పెద్దగా లేవని మళ్ళీ అక్కడ నుంచి మేమైతే ముందు వేరే చెట్ల కాడికి వెళ్ళిపోయామన్నమాట. మీరు చూసుకున్నట్లయితే ఈ వీడియోలో చూస్తే బాగా గమనించారంటే ఊరైతే పక్కనే ఉంటుందన్నమాట. సో కాయలన్నీ కూడా కోసేస్తూ ఉంటారు. యాక్చువల్గా అయితే మేము ఎర్లీ మార్నింగే వచ్చామండి. ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది వెదర్ కానీ, అంతా బాగుంటుంది అనమాట. విలేజ్లో చాలా అంటే గ్రీనరీ, అంటే మైండ్ కొంచెం రిలాక్సింగ్గా చాలా బాగుంటుందండి. నేనైతే చాలా ఫీల్ అవుతాను విలేజెస్లో ఉంటే. మా అమ్మ అయితే చెప్తోంది చిన్న చిన్న సైజు కాయలు ఉన్నాయి, చాలా బుడ్డగా ఉన్నాయి అనేసి. ఇంకా నేను కానీ చూసుకుంటూ ఇంకా అలాగే అమ్మమ్మ అయితే ముందు వెళ్తుంది కదా, మేము కానీ వెళ్ళిపోయామన్నమాట. ఇంకా ఆ చెట్లు ఉన్నాయేమో అని కోద్దామనేసి ఆ చెట్లు అయితే ఫుల్గా అయితే కోసామండి. నేనైతే ఫుల్ వీడియో తీయలేదు, అప్పటికి మా బాబు లేసేస్తాడు వెళ్ళిపోవాలా అలాగనేసి నేనైతే ఫుల్ వీడియో తీయలేదండి ఎన్ని కాయలు కోసాము అని చెప్పి. మేమైతే చిన్నప్పుడు అయితే హాలిడేస్కి అంతా ప్రతిసారి ఇక్కడికే వచ్చి 1 మంత్ పైన ఇక్కడే ఉండేవాళ్ళం అండి. సమ్మర్లో అంతా ఇక్కడే ఉండేవాళ్ళము. అలాగే మామిడి పళ్ళు కానీ ఫుల్గా ఎంజాయ్ చేసేవాళ్ళము. తినని ఐటమ్ అంటూ ఉండదన్నమాట, అలాగుంటుంది. అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాలంటే అంటే చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి ఇలా చిన్నప్పుడంతా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళారో కామెంట్ చేయండి. మేమైతే చిన్నప్పుడు వెళ్ళేవాళ్ళమండి, మళ్ళీ కొంచెం పెద్దయ్యాక అసలు వెళ్ళలేకపోయాము. ఈ మధ్య మళ్ళీ వెళ్తూ ఉన్నామండి మ్యారేజ్ అయ్యాక అలాగా. మా రిలేటివ్స్ అంతా కానీ అమ్మమ్మ వాళ్ళ ఊర్లోనే ఉంటారు, పక్కనే ఉంటారనమాట. సో నేనైతే ఇంకా వీడియో తీసుకొని ముందుకు వెళ్ళిపోదామని చెప్పి నేనైతే ఊరికే జస్ట్ చెట్లను అలా వీడియో తీసుకొని ఇంకా వెళ్ళిపోదాం అనుకుంటున్నానండి. ఎందుకంటే బాబు ఏడుస్తాడేమో అని భయం అనమాట, మళ్ళీ ఎవరు వదిలేస్తారు అని. మీరైతే ఈ వీడియో ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి. అలాగే ముందు ఒక వీడియో పెట్టానండి,
మా మామ వాళ్ళ కోళ్ళ ఫామ్ ఎలా ఉంటుంది అనేసి. సో ఇంకా ఆ వీడియో చూసి ఫుల్గా ఎంజాయ్ చేయండి. నేనైతే కాయలు చూపిస్తున్నాను, అక్కడక్కడ వదిలేశారనమాట అమ్మమ్మ వాళ్ళు, అందుకే ఆ కాయలు నేను చూపిస్తూ ఉన్నానండి. సో ఇంకా అమ్మ అయితే చాలా బుద్ధికాయ కోసానమ్మా అని చెప్పి నాకైతే చూపించింది. సరే నాకు ఇవ్వమ్మా అని చెప్పి అరచేతిలో పెట్టుకున్నానండి. చాలా అంటే చాలా చిన్నది, చూస్తుంటే క్యూట్గా అనిపించింది అనమాట. ఇంకా నేనైతే ఇంకా రిటర్న్ అయిపోయానండి. రిటర్న్లో వచ్చి ఇలా షెడ్ పక్కనే ఇలాగా కాయలు ఉన్నాయండి. ఇవి బత్తాయి కాయలు అంటారు, సీనికాయలు అంటారు, కిచిలకాయ అంటారు, నాకు తెలియదండి. కానీ చెట్టు నిండా ఉన్నాయి అనమాట. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. మరి మీకేమనిపిస్తుంది? ఇంకా నేను రిటర్న్లో వచ్చేటప్పుడు మా మామ వాళ్ళు వచ్చి ఇలాగా పాలు పిండుతున్నారు. ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్ పాలు పిండుతారు కదా. సో వీళ్ళైతే ఇలా పాలు పిండుతున్నారు. నేను ఇంక వాళ్ళని కానీ వీడియో తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి వాళ్ళని ఒకసారి వీడియో తీసుకున్నానండి. సో చూస్తున్నారు కదా, ఇదంతా మా అమ్మమ్మ వాళ్ళదే అనమాట. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అలాగే మీరైతే ఎలా ఎంజాయ్ చేస్తారు విలేజెస్లో, అది కొన్ని కామెంట్ చేయండి. ఉంటానండి, బాయ్ బాయ్.